సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు, సంవత్సరాల నుండి ప్రార్థనకు వస్తున్నావు. మరి నీ విశ్వాసం ఎట్లా ఉండాలి? ఇంకా ఎక్కువ ఉండాలి కదా. రాను రాను తగ్గిపోతుంది ఆ విశ్వాసం. చాలామందికి తగ్గుతోంది ఈ రోజుల్లో. అంటే ఎట్లా తయారైందనంటే, మీదేం కూరరా అన్నారంట. కాకరకాయలు ఇంట్లో ఉండరు, మాది కాకరకాయల కూర అన్నాడంట. స్టార్టింగ్లో కొద్దిగాడికి కాకరకాయలను ప్యాషన్గా పిలవటం అలవాటైంది. ఆ తర్వాత రే మీదేం కూర అన్నారంట. కొంతకాలం పోయిన తర్వాత మరి కాకర కర్రీస్ అన్నాడంట. ఏంటిది అది? కాకర కర్రీస్ అంటే అది ఎక్కడ కూర అనుకుంటున్నారంట అందరూ. అంటే వాడి స్టైల్ మారింది, చెప్పే విధానం మారిపోయింది. భక్తి జీవితంలో కూడా చాలామంది ఈ రోజుల్లో సీనియారిటీ పెరిగే కొద్దీ సుపనాతి బుద్ధి, కుసిద్ధపు బుద్ధి, అసూయపు మనసు ఇవి ఆవరించటం మూలంగా విశ్వాస జీవితంలో బలపడకపోగా విశ్వాసంలో సీనియారిటీ ఉన్న వాళ్ళందరూ అవిశ్వాసుల కన్నా ఎక్కువ శ్రమల పాలవుతున్నారు ఈ రోజుల్లో. నేను మీతో చెప్పేది ఏంటంటే, పైకి మాత్రమే భక్తిపరులుగా ఉండకూడదు. ఆ శక్తిని మనం ఆశ్రయించాలి. ఎట్లా అంటే, ఎర్రటి ఎండలో వెళుతున్నాం, తల మాడిపోతుంది, కాళ్ళు కాలిపోతున్నాయి. అప్పుడు చెట్టు నీడకు వెళితే ఆ నీడన ఉన్నంతసేపు మన ప్రాణం సేదతీర్చబడుద్ది. అలాగునని ఈ లోకపు జీవితంలో, ఈ లోకపు యాత్రలో మనం దేవుని నీడన ఉన్నాము అనే సత్యాన్ని గుర్తుపెట్టుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతకడం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు విశ్వాసంలో బలపడతాం. అంతవరకు విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్న మనం అవిశ్వాసుల కన్నా కూడా అన్యాయంగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో మే నెల 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఆదోనిలో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. డోన్లో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. కాకినాడలో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. నల్గొండలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం SBR ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పెద్ద డోర్నాలలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పాలకొల్లులో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఏలూరులో మే నెల 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. బాగా దగ్గు వస్తుంది కదా అని చెప్పేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే రక్త పరీక్షలు అవి చేసిన తర్వాత నిమ్ము ఉంది, ఈ మందులు వాడండి అని చెప్పేసి
మందులు ఇవ్వడం జరిగింది. నిమ్ము, షుగర్తో బాధపడుతున్న ఈమె ఆ మందులు ఎప్పుడైతే వేసుకున్న తర్వాత వాంతులు, విరోచనాలు ఈమెను బాధించడం జరిగింది. ఈమె యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఇక ప్రాణం పోతుందేమో అన్నంతగా మారిపోయింది. అంత సివియర్ కండిషన్కి ఈమె వెళ్ళిపోవడం జరిగింది. మందులు వేసుకుంటున్నా కూడా ఏమాత్రం స్వస్థత లేదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ అక్కగారు ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ గుంటూరులో జరుగుతుంది అని మరి తెలిసిన వెంటనే మొదటి నెలలో ఇక్కడ ప్రారంభంలో ఎప్పుడైతే జరిగిందో ఆ నెలలో ఫస్ట్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆరాధనలో వీరు పాల్గొనడం జరిగింది. అప్పటికి ఈమె యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చాలా నీరసంగాను నిస్సత్తుతోనూ ఈమె తీసుకుని రాబడి ఉన్నది. అయితే దైవజనులు తల మీద తైలం పోసి అభిషేకించి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూరపు పండు ఇచ్చి భుజించమని చెప్పగా ఆ పండును భుజించిన తర్వాత ఈమెకున్నటువంటి అనారోగ్యం అంతా తొలగిపోయింది. బతుకుతానో లేదో అని చెప్పి భయంతో ఉన్నటువంటి ఈమె ఈ రోజున దేవుడిచ్చినటువంటి స్వస్థత, ఆయన పొడిగించినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. ఈ రోజున సాక్ష్యం ఇవ్వటం మాత్రమే కాదు, సువార్త పరిచర్య కొరకు ధనాన్ని తీసుకుని వచ్చి దైవజనులకు అందించింది. వీరు తెలియపరిచిన ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఖమ్మంలో జూన్ 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. సూర్యాపేటలో జూన్ నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. ఆత్మకూరులో జూన్ 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూన్ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పొడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. అడ్డాడలో జూన్ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువు మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూన్ 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో జూన్ 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. నర్సరావుపేటలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. మార్కాపురంలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ ఎదురుగా, రాయవరం, మార్కాపురం. గుంటూరులో జూన్ నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బరాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూన్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జూన్ నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ.
పాలకొల్లులో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు.